రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఇక ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ సమావేశంలో నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆ భేటీకి మంత్రులు దామోదర్ రాజ నరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ కూడా పలువురు అధికారులు కూడాను అందరూ హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల డిమాండ్ నెరవేర్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అయితే గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించిన చట్టపరమైన మద్దతుతో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతిచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు. ఇక నేడు వర్గీకరణ ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేయనున్నట్టుగా ఆయన చెప్పినటువంటి విషయం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణనే నిలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాటలు. రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్ల పెంచే విషయాన్ని పరిశీలిస్తామని ఉత్తమ్ చెప్పారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న ఆయన రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.5%కు పెరిగిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో క్రిమీ లేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ వివరించారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించేందుకు ఛాన్స్ ఉంది. ఉదాహరణకు చూస్తే ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతోటి భర్తీ చేయాలి. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకపోతే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్వారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు ఆ విధానం అమలు చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకు ఆ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు కూడా రూపొందించినట్టుగా తెలుస్తుంది.